అలానే ఈ చొల్లంగి అమావాస్యకి మౌని అమావాస్య అని కూడా పేరండి. సాధారణంగా అమావాస్య రోజు మౌనం పాటించడం అన్నది ఉత్తమమైన పని. దేనికంటారా? చంద్రుడు మనఃకారకుడండి. మన మాటల్ని, మన మనస్సుని ఆయన నియంత్రించగలడు. అలాంటి చంద్రుడు అమావాస్య రోజున పూర్తిగా కనిపించడు. కాబట్టి మన మాటల మీద మనకి అదుపు ఉండదు. ఏది పడితే అది మాట్లాడతాము. అందులోనూ అమావాస్య రోజు ప్రతికూల శక్తి యాక్టివేట్ అయి ఉంటుంది ప్రకృతిలో. కాబట్టి మన మాటల్ని మనం నియంత్రించుకోవాలి అంటే మౌనం పాటించడం ఉత్తమమైన పని. అందులోనూ దక్షిణాయనం ముగిసిన ఈ అమావాస్య రోజు మన పూర్వీకులు తిరిగి స్వర్గాన్ని పొందే రోజండి. అంటే మనందరికీ తెలిసిన విషయమే. దక్షిణాయనంలో మనం అందించే పితృతర్పణాల కోసం మన పితృదేవతలు భూమి మీదకు వస్తారు. వాళ్ళు తిరిగి ప్రయాణించే రోజు ఇది. ఈ రోజున సాధారణ అమావాస్యల కన్నా కాస్త ప్రతికూల శక్తి ఎక్కువ ఉంటుంది. అటువంటి శక్తివంతమైన రోజున మన మాటలు మన అదుపులో ఉండడం ఎంతో అవసరం. కనుకని ఈ రోజున మౌనం పాటించమని మన పెద్దలు చెప్తుంటారు. అందుకే దీనిని మౌని అమావాస్య అంటారు.